హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైట్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది చెపాక్ స్టేడియం వేదికగా. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ కి దాదాపుగా దూరం అయిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. అట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్ కాస్త స్ట్రగుల్ అవుతుంది. ఒక మ్యాచ్ వాష్ అవుట్ అవడం, వాళ్ళకి కూడా ఒక పాయింట్లు షేర్ చేసుకోవడం, వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలపై కాస్త ఎఫెక్ట్ పడినట్టు కనిపిస్తుంది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కి మోస్ట్ క్రూషియల్ గానే చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో చెన్నై వర్సెస్ పంజాబ్, సో కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎట్ చెపాక్, సో ఎట్లా ఉండబోతుంది? ఒక టీం ఏమో మీరు అన్నట్టుగా రాక్ బాటమ్ లో ఉన్నటువంటి టీం ఆల్మోస్ట్ వాళ్ళ ఛాన్సెస్ అయిపోయినాయి. ఐ మీన్ దే నాట్ బీన్ టోటలీ రిటర్న్ ఆఫ్ యాక్చువల్లీ, బికాస్ ఉన్నటువంటి రేస్ లో మేబీ ఒక రే ఆఫ్ హోప్ అందరికి ఉంది అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా నేను గెలవడంతో వరుసగా గెలిచినట్లయితే 7 wins కూడా ఒక టీం కు ఛాన్స్ ఉంది అని ఒక టాక్ అయితే నడుస్తుంది మ్యాథమెటికల్ గా అది. బట్ అబ్సల్యూట్లీ అండ్ చెన్నై నేను అనుకుంటాను మైనస్ లో ఉన్నారు కనుక చాలా కష్టం వాళ్ళకు. ఈవెన్ విక్టరీస్ 5 సాధించా కానీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. చెన్నై పని అయిపోయినట్టు చెన్నై. బట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు మిగిలిన మ్యాచెస్ లో కన్సోలేషన్ విక్టరీస్ సాధిస్తూ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎలా ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని కూడా అట్లాగే నడుస్తాయి. ఇప్పుడు రాజస్థాన్ కూడా నిన్న సూర్యవంశి బ్రహ్మాండంగా ఆడిన తర్వాత ఫ్యూచర్ కొరకు చూస్తున్నారు. అసలు అతను యంగ్స్టర్ గానే తీసుకున్నారు. యశస్వి జైస్వాల్ అట్లాగే తీసుకున్నాడు, ఈ రోజు ఒక స్టార్ అయిపోయినాడు. సో ఫ్యూచర్ కొరకు చూడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐపీఎల్ అనేది ఇవాళనే ఖతం కాదు, ఇవాళనే ఎండ్ కాదు. అండ్ ఈ టోర్నమెంట్ లో మీరు గెలుస్తారా, ప్లే ఆఫ్ చేరుకుంటారా అవన్నీ పక్కకు పెట్టినట్లయితే ఫ్యూచర్ కొరకు ప్లాన్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కనుక చెన్నై నేను అనుకుంటాను ఆ దృష్టితోటే వాళ్ళు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ 5 matches లో. అండ్ దాంట్లో రషీద్ లాంటి ఒక రషీద్ లాంటి ఒక ప్లేయర్ దొరకడం, ఆంధ్ర కుర్రాడు, ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ ఓపెనర్ గా. అండ్ అట్లాగే ఆయుష్ అని చెప్పి మాత్రే అని చెప్పి చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు, 2 innings. అతడు కూడా డే డెవిల్ లాగా కనబడుతున్నాడు, మంచి షాట్స్ ఆడుతున్నాడు, మంచి టెక్నికలీ కూడా సౌండ్ గా కనబడుతున్నాడు ఆఫ్ ఆల్ ది యంగ్స్టర్స్ చూసినట్లయితే. సో అట్లా వాళ్ళు నేను అనుకుంటాను కొన్ని ప్లస్ పాయింట్స్ తీసుకోవాలి తప్పితే. బట్ గెలిచే ప్రయత్నం ఏదో ఏ టీం అయినా చేస్తారు. ఎందుకంటే ఏ టీం కూడా నో టీమ్ వాంట్స్ టు బి ఎట్ ది రాక్ బాటమ్ ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. లాస్ట్ టైం కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్లే ఆఫ్ కు చేరుకోలేదు. అండ్ ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఛాన్సెస్ టోటల్ గా సన్నగిలుతున్నాయి కనుక ఐ థింక్ దే విల్ చెన్నై ఐ థింక్ విల్ లుక్ ఫర్ ఎ విన్ టుమారో. అండ్ పంజాబ్ ఒకవేళ ఓడిపోయినట్లయితే పంజాబ్ కు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకంటే మొన్నటి మ్యాచ్ కూడా కోల్కతాలో ఒక మంచి స్కోర్ చేసిన తర్వాత ఒక చిన్న అవకాశం కనబడింది. మేబీ ఆ 1 point అనేది వాళ్ళకు తక్కువ వచ్చిందా, లేకుంటే ఆ 1 point అనేది లక్కీగా వచ్చి అది వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తుందా, యూ కాంట్ సే నౌ యాక్చువల్లీ. ఎందుకంటే అది ఒక్కొక్కసారి అది కూడా కావచ్చు, మనం చూస్తుంటాం కదా. నెట్ రన్ రేట్ కంటే కూడా మీకు 1 point ఎక్స్ట్రాగా ఉండడం చూస్తుంటారు. ఫస్ట్ పాయింట్స్, ఆ తర్వాత నెట్ రన్ రేట్. సో పంజాబ్ విషయంలో అట్లా కావచ్చు. అండ్ పంజాబ్ అఫ్ కోర్స్ కన్సిస్టెన్సీ కనబడినటువంటి టీం మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే. అండ్ చెన్నైలో ఆ కన్సిస్టెన్సీ చూడలేదు, బౌలింగ్ లో చూడలేదు, బ్యాటింగ్ లో చూడలేదు. సో దే ఆర్ అఫ్ కోర్స్ ఎవ్రీ మ్యాచ్ లో కూడా ప్రెషర్ లోనే ఆడుతున్నాడు. అండ్ దట్టు నరేష్ 4 matches వరుసగా చెన్నైలో ఓడిపోవడం ఎప్పుడైనా చూసామా గతంలో? సో బట్ దట్ హ్యాపెన్ దిస్ ఇయర్ యాక్చువల్లీ. దే ఆర్ అండర్ ప్రెషర్ అండి. బట్ ఐ థింక్ టుమారోస్ మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ షూర్. ఓకే, పంజాబ్ కింగ్స్ కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? అంటే కొన్ని థింగ్స్ వర్కౌట్ అయినాయి, కొన్ని థింగ్స్ వర్కౌట్ కావట్లేదు వాళ్ళకి. సో ఎక్కడ మేబీ ఎనీ చేంజెస్ ఇన్ ద ఫైనల్ 11 కాంబినేషన్ ఫర్ టుమారోస్ మ్యాచ్? దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు అన్నట్టుగా చాలా టీమ్స్ ఈ సంవత్సరం కాంబినేషన్స్ తోటి స్ట్రగుల్ అయినారండి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఒక పంజాబ్ ఒక్కటి మాత్రం అఫ్ కోర్స్ దే స్టక్ టు మెయిన్ ఇండియన్ కాంబినేషన్స్ తోటి వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు. అండ్ ఇండియన్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకు. శ్రేయస్ అయ్యర్ కానీ, ప్రభీశ్వరన్ కానీ, మీకు ఆర్య కానీ, మీకు శశాంక్ కానీ, ఇండియన్స్ ఎక్కువగా రాణించారు. మీరు బ్యాటింగ్ విషయంలో చూడండి, వాళ్ళకు ఫారిన్ పర్ఫార్మెన్స్ లేదు అసలు యాక్చువల్గా. ఈవెన్ మొన్న కూడా మ్యాక్స్వెల్ ను అంత టాప్ ఆర్డర్లు ఆడించడం నోబడీ లైక్డ్ ఇట్. అంత ఫామ్ లో లేని వాడిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు టాప్ ఆర్డర్లు ఆడించాలనేటువంటి ఒక క్రిటిసిజం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది రికీ పాంటింగ్ కు. టూ మనీ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు అందులో, ఏమన్నా అట్లా కాదు. బికాస్ అఫ్ కోర్స్ ఈ ప్రిఫర్డ్ మ్యాక్స్వెల్ అనే ప్లేయర్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఫామ్ లో ఉంటారు, ఎప్పుడు ఫామ్ లో ఉండరు అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు కనుక దే జస్ట్ ట్రైడ్ హిమ్ యాక్చువల్లీ ఫర్ ఫ్యూచర్ మ్యాచెస్ కొరకు. నేనేమనుకుంటానంటే ఎందుకు తప్పించలేకపోతున్నారు ఫైనల్ నుంచి? బికాస్ ఆఫ్ ద పాంటింగ్ ఆస్ట్రేలియన్ కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయర్ ఎక్కువ అట్లా ఏం లేదండి. నేనేమంటానంటే మ్యాక్స్వెల్ ఈజ్ అన్ ఆల్రౌండర్ స్టార్ట్ ఆఫ్ క్రికెటర్ అండి. అంటే ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో రాణిస్తారు. ఇప్పుడు బ్యాటింగ్ లో రాణించినప్పుడు కొన్ని మ్యాచెస్ లో వాళ్ళు గెలిచినప్పుడు కీలకమైనటువంటి వికెట్లు కూడా తీసుకున్నాడు స్టార్టింగ్ లో. ఐ మీన్ వీ కెనాట్ ఫర్గెట్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ అ బౌలర్ ఆల్సో. అండ్ ఫీల్డింగ్ లో అద్భుతాలు సృష్టిస్తాడు. ఈజ్ అ టెరిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. బ్యాటింగ్ లో అతడు అంతే కదా, 10 matches ఆడితే ఆడిన 2-3 matches లో విక్టరీ సాధించి పెడతాడు. ఆడినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఆడతాడు. అది ఒక ట్యాగ్ అయితే ఉంది. బట్
చెప్పుకోదగ్గ ఫామ్ లోనైతే లేడు ఈ సీజన్ లో. సో అందుకని మీరు అన్నట్టుగా కొంచెం క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రేలియన్స్ లో ఇంగ్లీష్ కూడా సరిగ్గా ఆడలేదు, అండ్ స్టాయినిస్ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు. సో అందుకని 3 ఆస్ట్రేలియన్స్ ఆడినా, అటు కాకుండా మరొక బాట్లెడ్ అని చెప్పి ఒక బౌలర్ కూడా వాళ్ళు ఉపయోగించారు మధ్యలో. ఈ బౌల్డ్ వెల్ ఆఫ్ కోర్స్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. సో అట్లా చాలా మంది ఆస్ట్రేలియన్స్ ఉండడం తోటి అట్లా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ దే ఆర్ ఆల్ క్వాలిటీ ప్లేయర్స్ అండి, డౌటే లేదు. బట్ ఇక్కడ మీరు ఇంతకుముందు అడిగిన దానికి నేను కొంచెం కంటిన్యూ చేయాలంటే నరేష్, చూడండి ఇప్పుడు పంజాబ్ కు ఓపెనర్స్ ప్రాబ్లం లేదు రియల్ గా చెప్పాలంటే. ఐ మీన్ దే డన్ డీసెంట్లీ ఒక గుడ్ జాబ్ చేసినట్టుగా చెప్పాలి. ఆర్య కానివ్వండి, ప్రభిష్మరన్ కానివ్వండి, మీకు టాప్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ వరకు ఎక్కడ ప్రాబ్లమ్స్ కనబడలేదు, జస్ట్ లైక్ గుజరాత్. బట్ ఢిల్లీకి మనం చూసాం, ఢిల్లీ ఎంతమందిని ట్రై చేశారు అసలు. యాక్చువల్ గా పొరల్, తర్వాత మెగర్క్ డూప్లిసీ ఆడడం, పొరల్ మెగర్క్ ఆడడం, తర్వాత కరుణ్ నాయర్ పొరల్ ఆడడం, ఇప్పుడు మళ్ళీ డూప్లిసీ వచ్చి డూప్లిసీ ఆడడం. సో ఇట్లా 4 ఓపెనర్స్ చేంజ్ చేశారు. సేమ్ హ్యాపెండ్ విత్ కోల్కతా, సేమ్ హ్యాపెండ్ విత్ చెన్నై. చెన్నై కూడా ఎన్ని చేంజెస్ చేశారండి వాళ్ళు. దే స్టార్టెడ్ విత్ త్రిపాఠిని డ్రాప్ చేసి కన్వేని తీసుకొచ్చారు, కన్వన్ డ్రాప్ చేసి మళ్ళీ రషీద్ని తీసుకొచ్చారు. రుతురాజ్ గాయక్వాడ్ ఉన్నప్పుడు ఫస్ట్ డౌన్ లోనే ఆడాడు ఆడినంత వరకు అయితే. సో దే చేంజ్ లాట్ ఆఫ్ ఓపెనర్స్, అండ్ రవీంద్రనాథ్ పక్కకు పెట్టారు. సో ఇలా మనం చాలా మార్పులు మనం చూస్తూ వచ్చాం టీమ్స్ కు. బట్ పంజాబ్ కు మాత్రం ఆ ప్రాబ్లం టాప్ ఆర్డర్ లో కాలేదు. సో అదొకటి నేను అనుకుంటాను ఇప్పటి వరకు అయితే ఆ ప్లస్ పాయింట్ గానే ఉండేది వాళ్ళకు, నో డౌట్ అండి. ఓకే, చపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచెస్ లో యూనో పెద్ద స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూడలేదు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ కూడా. బట్ మీకు బౌలింగ్ లో హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి, బ్యాటింగ్ లో ఉంటాయి, అండ్ ఎక్కువగా స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నేను అనుకుంటాను ఇప్పుడు లాస్ట్ మంత్ కి ఈ మంత్ కు కొంచెం తేడా కూడా చూస్తున్నాం మనం. వేరే టేర్ కూడా కొంచెం వికెట్స్ పైన కనబడుతుంది, కొంచెం గ్రిప్ అనేది కనబడుతుంది. వికెట్స్ ఆర్ బికమింగ్ డ్రై కూడా అవుతున్నాయి, ఎందుకంటే ఎండాకాలం పెరుగుతుంది కదా, మీకు సన్ బాగా హీట్ అయిన కొద్ది కూడా మీకు ఎంత వాటరింగ్ చేసా గానీ మీకు ఆ మాయిశ్చర్ అనేది ఉండదు. సో అట్లా ఉండనప్పుడు బిట్ ఆఫ్ స్లోనెస్ ఉంటుంది. తర్వాత స్పిన్నర్స్ కు అనుకూలంగా కండిషన్స్ ఉంటాయి. అండ్ స్పిన్నర్స్ విషయం మాట్లాడినట్లయితే చెన్నైకి ఐ థింక్ ఓన్లీ వన్ స్పిన్నర్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, నూర్ అహ్మద్. బట్ మిగతా వాళ్ళందరూ రవీంద్ర జడేజా కూడా చెప్పుకోదగ్గగా పర్ఫామ్ చేయలేదు. రవిచంద్రన్ అశ్విన్ ఆడించినప్పుడల్లా ఎప్పుడు కూడా అతడు పర్ఫామ్ చేయలేకపోయినాడు. బట్ నేను అనుకుంటాను అక్కడ కొంచెం మైనస్ పాయింట్ గానే కనబడింది వాళ్ళకు. ఈవెన్ పేస్ డిపార్ట్మెంట్ లో కూడా పక్క పెట్టినట్లయితే మిగతా వాళ్ళు ఎవరు సరిగా రాణించలేదు. చెన్నై హ్యాస్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద బౌలింగ్ ఆల్సో. సో ధోని వాట్ కెన్ యూ డూ యాక్చువల్లీ టీమ్ లో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు. బట్ అన్ని సమస్యలు మీకు పంజాబ్ లో కనబడలేదు. వాళ్ళ పొజిషన్ కూడా అందుకనే బెటర్ గా ఉంది. బట్ రేపటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కీప్ లూజ్, ఎందుకంటే మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం కదా, ఈ లోలో ఉన్నటువంటి టీమ్స్ వాళ్ళు లాస్ట్ లో విన్స్ సాధించి స్పాయిలింగ్ ద పార్టీ అంటాం కదా, స్పాయిలింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఐ థింక్ దట్ కెన్ హ్యాపెన్. బికాస్ పంజాబ్ కి అన్ని కూడా రానున్న మ్యాచెస్ అని కూడా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ దట్ నరేష్. అండ్ టుమారోస్ మ్యాచ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాచ్. ఓకే, ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఈ మ్యాచ్ మీద? ఐ థింక్ బికాస్ చెన్నై చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది, మరి వాళ్ళకు ఒక విన్ అనేది కొంచెం నెక్స్ట్ మ్యాచెస్ కు కాన్ఫిడెన్స్ ఇస్తుంది కనుక విల్ ది స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ టుమారో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. బికాస్ పంజాబ్ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతీయాలి అంటే ఐ థింక్ చెన్నై, నేను అనుకుంటాను కొంచెం హై లెవెల్ క్రికెట్ ఆడాలి టుమారో. అండ్ దే కెన్ ఆల్సో బికాస్ దే గుడ్ సైడ్, అంత బ్యాడ్ సైడ్ అయితే కాదు. అండ్ యంగ్స్టర్స్ యూ నెవర్ నో, లైక్ సూర్యవంశీ మొన్న ఒక ఇన్నింగ్స్ ఆడినట్టు రేపు ఆయుతోష్ మహాత్రి ఆర్ రషీద్ ఇద్దరులో ఎవరైనా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినట్లయితే టాప్ ఆర్డర్ లో చెన్నై విల్ బి వెరీ హ్యాపీ. అండ్ they'll be of course looking for some good performances from the spinners also. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో చెన్నై ఒక సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది పంజాబ్ కింగ్స్ కి, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే. సో చెన్నై ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మిగిలిన జట్ల అవకాశాలు దెబ్బతీసే ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి. పైగా వాళ్ళ కాన్ఫిడెన్స్ కన్సలేషన్ విన్స్ ద్వారా వాళ్ళు నెక్స్ట్ సీజన్ కి ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ టెల్ స్పోర్ట్స్.